రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దాచేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కార్యకర్తలు నాయకులందరూ నిర్వర్తించుకుంటున్నాం. మరి అలాంటి మహానేత మహానాయకుడు మన నుండి భౌతికంగా దూరమై 16 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయనను మాత్రం జన హృదయాల్లో పూజా మందిరాల్లో లక్షలాది కుటుంబాలు పెట్టుకొని మరి అపర భగీరథుడిని ఆ జననాయకుడిని పూజిస్తున్నారు. మరి ఆయన మరణ వార్త విన్న వెంటనే ఆ రాష్ట్రంలో 700 మంది కార్యకర్తలు నాయకుల గుండె ఆగిపోయి మరణించడం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరంతో లిఖించదగ్గ అంశం. మరి ఆయన పరిపాలన కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆయన తీసుకొచ్చిన పథకాలు కానీ నాటి నుండి నేటి వరకు కూడా చరిత్రలో నవ్వుతో భవిష్యత్తుగా కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి నాయకుడు మరలా వస్తాడా అని ప్రజలు ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన తనయుడు వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సంక్షేమాన్ని అభివృద్ధిని అదే బాటలో నడిపించి ప్రజలందరి చేత మన్నలు పొందినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలకు గాను ఆయన చేసిన ప్రజా పరిపాలనకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాలని ఈ వేదిక సముఖంగా విన్నవిస్తూ చొరవ తీసుకుంటున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.